ఒక సినిమా రిలీజ్ అయిందంటే దానిపై భారీ అంచనాలే ఉంటాయి. కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాన్ని చూస్తాయి. కొన్ని సినిమాలు దారుణమైన పరాజయాన్ని చూస్తాయి. అయితే 2024లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో దారుణంగా ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్ చెప్తాను. టాప్ 10 లిస్ట్ చెప్తా. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ సినిమా హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో రవితేజ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో రవితేజ గారి కెరియర్లోనే చాలా దారుణమైన ఫ్లాప్ని చూశారు. హరీష్ శంకర్ గారి కెరియర్లో కూడా ఈ సినిమా దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకుండా రవితేజ గారి కెరియర్కి ఒక మచ్చగా నిలిచింది. డబల్ స్మార్ట్ శంకర్. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. లైగర్ సినిమాతో ఫ్లాప్గా ఉన్న మన పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు, కంబ్యాక్ అవుతారని చాలామంది అంచనాలు వేశారు. ఈ స్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఎంత వీక్గా ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో పూరి జగన్నాథ్ గారి కెరియర్ మాత్రం చాలా డ్యామేజ్ జరిగేలా అనిపించింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు అప్పట్లో లైగర్ సినిమాని దారుణంగా ఫ్లాప్ మూవీగా తీశారు. అయితే ఈ సినిమాతో కూడా ఫ్లాప్ మూవీగా తీయడం వల్ల నెక్స్ట్ తీయబోయే సినిమాలు ఎలా ఉంటాయి, ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు. సో నెక్స్ట్ మూవీ మాత్రం అద్భుతమైన విజయం సాధిస్తే మాత్రం స్టార్ హీరోలతోనే మన జగన్నాథ్ గారు తీయగలరు. విజయ్ దేవరకొండ నుంచి ఏ మూవీ వచ్చినా దానిపై భారీ అంచనాలే ఉంటాయి. అలానే ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ కూడా వచ్చింది. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడకుండా ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. విజయ్ కెరీర్లో ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ సినిమా మాత్రం భారీ అంచనాల మీద రిలీజ్ అయింది. పాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గారు ఉన్నారు. ఈ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబెట్టింది. గీతా గోవిందలా అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడకుండా విజయ్ కెరీర్లో ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచింది. వెంకటేష్ గారి సైంధవ్ మూవీ పండక్కి రిలీజ్ అయిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ అనుకున్నంత స్థాయిలో వెంకటేష్ గారి సినిమా స్థాయి కాదన్నట్లుగా ఈ సినిమా అయితే ఉంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే హృతిక్ రోషన్ గారి ఫైటర్ మూవీకి ధీటుగా ఈ మూవీ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ఆడలేదు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. అలానే వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ కూడా దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. అయితే ఈ సినిమా చాలా దారుణంగా అయితే ఫ్లాప్ అయింది. వరుణ్ తేజ్ గారి కెరీర్లోనే ఈ సినిమా చాలా దారుణమైన కలెక్షన్స్, కోటి లోపల కలెక్షన్స్ రావడం అనేది వరుణ్ తేజ్ గారి కెరీర్లోనే ఈ సినిమా చాలా పెద్ద మచ్చగా నిలిచింది. ఈ మట్కా మూవీపై కూడా చాలా ట్రోల్స్ అయితే జరిగాయి. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ గారు చాలా కష్టపడ్డారని మాత్రం నిజం. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం ఈ సినిమా ఆడలేదు. రాజశేఖర రెడ్డి గారి బయోగ్రఫీ అయినటువంటి యాత్ర మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన యాత్ర 2 మూవీ మన జగన్ గారి బయోగ్రఫీ. ఈ సినిమా అయితే దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా ఈ సినిమాకి థియేటర్లో వెళ్ళి చూడలేదు. అంత దారుణంగా ఫ్లాప్ అయింది ఈ సినిమా. మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు ముందు మూవీస్ అయితే అతడు, కలేజా ఈ సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. కలేజా మూవీ అయితే థియేటర్లో ఫ్లాప్ అయినా సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం అది అద్భుతమైన మూవీ. ఇక అతడు సినిమా కూడా సేమ్ అలానే, ఇది సినిమాల పరంగా చూసుకుంటే అద్భుతమైన మూవీ. కానీ థియేటర్లో మాత్రం కలెక్షన్స్ దారుణంగా రాబెట్టింది. అయితే అదే కోవలో ఈ సినిమా కూడా నడిచింది గుంటూరు కారం. ఈ సినిమా కూడా అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా టీవీలో హిట్ అవుతుందంటే అది కూడా చాలా దారుణంగా ఉంది. అయితే గుంటూరు కారం సినిమా మాత్రం త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కెరియర్లో ఈ సినిమా మాత్రం ఫ్లాప్ మూవీగా నిలిచింది. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన మూవీస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ అతని నుండి వచ్చిన ఒక మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో చాలా మందికి తెలియని విషయం. ఆ మూవీ పేరు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఇలానే ఆ మూవీ పేరు తగ్గట్లుగానే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎవరికి తెలియని విషయం. ఈ సినిమా అసలు అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్లోనే ఈ సినిమా ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష్ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా మాత్రం ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా ఎవరికి తెలియదు. సినిమా కొంతమంది చూశారు, కానీ సినిమా మాత్రం చాలా దారుణంగా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఇలానే తెలుగు సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ టాప్ 10 మూవీస్ చెప్పడం జరిగింది. అయితే ఈ టాప్ 10 ఎందుకంటే కలెక్షన్స్ పరంగా, కొన్ని ట్రోల్స్ పరంగా ఈ సినిమాలు కొంచెం టాప్లో ఉండడం వల్ల ఈ టాప్ 10 మూవీస్ చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.